అందరికి నమస్తే. ఒక పెద్ద కుట్రకు తెరలేసింది. బయటికేమో డబ్బులు పుడతలేవు, చెప్పుల దొంగలాగా చూస్తున్నారు మనల్ని, ఎవరు అప్పిచ్చేటోడు లేడు, అవి ఇవి మాట్లాడుకుంటా లోపల ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నారు. ఎంత పెద్ద కార్యక్రమం అంటే, ఇంక ప్రభుత్వ భూములంతా ఒకే దగ్గర కుదబెట్టడం. ఇంక వాటిని మళ్ళీ ఆయనకింత అమ్మడం, ఈయనకింత అమ్మడం, వేలాలు వేయడం అట్లా కాదు. ఇంక మొత్తం మళ్ళీ పరిశ్రమలు ఎవడన్నా కంపెనీలు పెడతాం అంటే ఆ కంపెనీలకు మళ్ళీ భూములు కేటాయించడానికి ఏముండవు. స్కూళ్ళు కడతామంటే నో ల్యాండ్, లాస్ట్కి శ్మశాన వాటిక కూడా ల్యాండ్ మిగలదు. అట్లా ప్లాన్ చేశారు. ఆ వార్త మీకు చెప్తా. ఒక క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారా తీసుకోలేదా కూడా తెలియదు. వాళ్ళు తీసుకుంటే దీనిలో మంత్రులు కూడా దొంగలే. ఎందుకంటే ఇంతమంది మంత్రులు ఉండి ట్రాన్స్పరెంట్ లేకపోతే ఇంకెందుకు? క్యాబినెట్లో ఏం చర్చించారో జనాలకి పోయినప్పుడు ఇంకెందుకు? ఈ అంశం మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా చర్చలో పోదాం. ఇది జీవో, ఒక జీవో, ప్రభుత్వ జీవో, సీక్రెట్ జీవో, నల్ల జీవో అంటారు. అంటే ప్రభుత్వం జీవోలు ఇచ్చేది జనాల కోసమే, కానీ ఆ జీవోలు ప్రజలకు చేరొద్దు, ప్రజలకు తెలియవద్దు, ఎక్కడ అధికారిక వెబ్సైట్లో ఉండవు. ఒక చీకటి జీవో 15/4/2025 ఏప్రిల్ 15 నాడు తీసుకున్న జీవో ఇది. ఈ జీవో కాపీ ఏంటంటే, మన దగ్గర ల్యాండ్స్ అంతా కూడా, ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా అంతకుముందు టీఎస్ఐఏసి, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టైప్, అవన్నీ కూడా కార్పొరేషన్స్ అంతా అట్లే ఉంటాయి. దాన్ని టీజీది పెట్టారు కదా, పేరు మార్చుడు కాదు, దాన్ని ఏకంగా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కింద మార్చేసినారు. అదే జీవో ఇది, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఈ కార్పొరేషన్కి మొన్నటిదాకున్న కార్పొరేషన్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ టీజీఐఏసికి మొత్తం 1,20,000 ఎకరాల భూమి ఉంది. ఇదంతా లాస్ట్ 10 years మన గవర్నమెంట్ తెలంగాణ వచ్చినాక ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం, ఎక్కడ అన్యాక్రాంతం కాకుండా, ఎక్కడ కబ్జాల పాలు కాకుండా అవన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టేసిండ్రు. ఒక దగ్గర పెట్టి ఇండస్ట్రియలిస్టులు ఎవరైనా సరే భూమి కావాలనుకున్నప్పుడు టీజీఐఎస్కి అప్లై చేసుకుంటే వాళ్ళు, నీ కంపెనీ ఏంది, నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తావు, ఎంత పెట్టుబడి పెడతావు, నీకు ఏ ఏరియాలో అయితే కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి కదా, ఇప్పుడు సుల్తానాపూర్ ఆడొకటి ఫార్మా హబ్, అంటే ఎవరన్నా ఫార్మా కంపెనీ పెట్టాలని కూడా దానిలో జాగా ఇస్తారు. ఇంకో దగ్గర ఇండస్ట్రియల్ పార్క్ అంటారు, ఎవరైనా ఇండస్ట్రీ పెడదాం అనుకుంటే అక్కడ వాళ్ళకి జాగా ఇస్తారు. ఎంత పెద్ద కంపెనీ, ఎంత పెద్ద పెట్టుబడి పెడుతున్నారు అన్నీ చూసుకొని ఇస్తారు. ఇంకా దానిలో వెనుక జరిగేవి చాలా ఉంటాయి తతంగాలు. ఇప్పుడు ఏమైందంటే టీజీఐఎస్ని పబ్లిక్ రంగ సంస్థగా, పబ్లిక్ కంపెనీగా మార్చిపడేసారు. అంటే గవర్నమెంట్ సంస్థగా మారుస్తారు, ప్రైవేట్ నుంచి పబ్లిక్ లిమిటెడ్. దాంతో ఏమైందంటే షేర్ కంపెనీలోకి వెళ్ళిపోతుంది, సెబీకి వెళ్ళిపోతుంది. సెబీకి అంటే షేర్ మార్కెట్, దాంట్లోకి వెళ్ళిపోతుంది. దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే, ఈ భూములు ఉన్నాయి కదా, మొత్తం భూములు, ఈ భూములన్నింటిని పెట్టి అక్కడి నుంచి బాండ్స్ తీసుకొస్తారు. ఆ బాండ్స్ అమ్మి డబ్బులు జమ చేసుకుంటారు. అంటే డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారు వీళ్ళు. రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్కి వెళ్ళి వచ్చిండ్రు, ఆయనకు రియల్ ఎస్టేట్ గురించి మొత్తం తెలుసు. అంటే రియల్ ఎస్టేట్ మొత్తం పోయింది, రియల్ ఎస్టేట్ మొత్తం సగనాకిపోయింది. ఇప్పుడు ఇది కొత్త, ఒక గవర్నమెంట్ ల్యాండ్స్ అంతా కూడా ఉన్న ఒక కార్పొరేషన్ని ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చి దాన్ని, ఆ భూములన్నీ తీసుకుపోయి సెబీఐ పెట్టి అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చుకొని, అసలు ఇంకా దాన్ని చేసే బదులు తెలంగాణ మొత్తాన్ని తాకట్టు పెట్టేస్తే అయిపోతుంది దాన్ని చేసే బదులు. ఎందుకంటే ఇక భూమి అంత ఈజీగా పారిశ్రామికవేత్తలకో లేకపోతే గవర్నమెంట్ స్కూల్ కట్టాలంటే కూడా కుదరదు. అసలు ఇదంతా ఒక కార్పొరేషన్ని ఒక పబ్లిక్ రంగ సంస్థగా మార్చాలంటే క్యాబినెట్లో చర్చ కంపల్సరీ. మళ్ళీ వీళ్ళు ఏ క్యాబినెట్లో మాట్లాడుతున్నారు, ఏ క్యాబినెట్లో చర్చించారు? ఒకవేళ క్యాబినెట్లో చర్చిస్తే రేవంత్ రెడ్డి గారిని పక్కన పెడితే మిగతా 11 మంత్రులు ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు? ఇది జనం సమస్య కదా. ఇదేం పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూమి కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి భూమి కాదు, ఇంకొక రెడ్డి భూమి కాదు, ఎవరిది కాదు ఈ భూమి. ఈ భూమి జనాలది. మొత్తం భూమి అంతా కూడా సెబీ దగ్గర తీసుకుపోయిన తర్వాత ఏం చేస్తారు? శ్మశాన వాటిక అంటే కూడా దొరకదు. అందుకే ఇవన్నీ పక్కన పడేసి వీళ్ళు ఏం చేస్తున్నారు? మొత్తం జనాల మీద పడ్డారు. చేసే పని ఏం లేదు, కానీ ఉత్తగా భూసేకరణ, ఆడ భూసేకరణ చేస్తాం, ఈడ భూసేకరణ చేస్తాం, ఏం పని లేదు పాట లేదు. ఉన్న భూమి ఏమో తాకట్టు పెడతారంట, గవర్నమెంట్ భూమిని. రైతుల దగ్గర, రైతులు కష్టపడి తాతల కాలం నుంచి పండించుకున్న పంటలనేమో గుంజుకుంటారంట. అంతో ఇంతో ఇంచి 13 లక్షలు ఇస్తాం ఎకరాకు, 10 లక్షలు ఇస్తాం, 60-70 లక్షలు ఉన్న పొలం తీసుకొని 13 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, లక్షల గొడవగాలే. అయితే క్యాబినెట్లో చర్చిస్తే మంత్రులు ఎందుకు నోరు మూసుకున్నారు అంటే, వీళ్ళు పాలిస్తున్నది తెలంగాణను పాలిస్తున్నారా, లేకపోతే వీళ్ళు డిక్టేటర్షిప్ అనుకుంటున్నారా? వీళ్ళు రాజులు, మేమే రాజులం అనుకుంటున్నారా?
జనం కోసం తీసుకున్న నిర్ణయము, జనం భూమి, ఆ సంస్థను మీరు పబ్లిక్ లిమిటెడ్ చేసినప్పుడు జనానికి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఒక క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయము ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో అడమైన జోలి చెప్తారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్ మీట్లో పబ్లిక్ సంబంధించిన విషయాలుగా చెప్పాల్సింది మీరు. ఎందుకు దాచిర్రు? ఈ జీవోని ఎందుకు దాచిండ్రు? ఈ నిర్ణయాన్ని ఎందుకు దాచిండ్రు? క్యాబినెట్ సమావేశంలో ఏ క్యాబినెట్ సమావేశం నిర్ణయం తీసుకున్నారు? ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించలే. ఈ జీవో 2 days అయింది బయటకు వచ్చి జనాలకు తిరగబట్టి. ఇది ఒక మోసం, దగ. ఇక తెలంగాణ జనం భూమిని తీసుకుపోయి పెట్టే బదులు తెలంగాణ జనాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టేస్తే ఇక ఏ లోలు ఉండదు కదా. పైసలు, ఇదంతా పైసల కోసం చేస్తున్నారు. డబ్బులు కావాలి, డబ్బులే కావాలి, ఇంకేమొద్దు. డబ్బుల కోసం దేనికైనా దిగజారి ఆల్రెడీ ఎస్సీయూల 10,000 ఎకరాల భూమిని 10,000 కోట్ల కోసం భూమి తాకట్టు పెట్టారుగా, 400 ఎకరాలు. అది కిరికిరి అయిపోయింది. ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్. ఇంకా భూమిని అంతా కూడా అట్లా ప్రైవేట్ వాళ్ళకు అక్కడ ఇక్కడ ఎవరంటే వాళ్ళు తీసుకోవచ్చు. వీళ్ళు బాండ్స్ ఇచ్చేస్తారు, వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు, భూమి వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోతుంది. పెద్ద స్కెచ్ ఇది, చాలా తెలంగాణకు నాశనం చేసి పెద్ద స్కెచ్. దీని మీద తెలంగాణ వాదులు లేకపోతే బుద్ధిజీవులు స్పందించాలి. అసలు ఇంత సీక్రెట్గా ఇది ఎందుకు నడిపించిండ్రు, ఏం చేసిండ్రు, అసలు ఏమవుతుంది అని. ప్రభుత్వం ఏం స్పందిస్తుందో తెలియదు, కానీ ఇప్పటిదాకా స్పందించకపోవడమే నేరం, ఘోరం. ఇదొక మోసం. మినిస్టర్స్ అంతా ఏం పెట్టుకున్నారు, మాట్లాడాలి కదా. ఈ నిర్ణయం క్యాబినెట్లో తీసుకున్నారా, తీసుకోలేదా? క్యాబినెట్లో నిర్ణయం తీసుకోకపోతే ఆ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఎందుకు అయింది? వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఎందుకు మాట్లాడరు, ఎందుకు చెప్పలే? ఆ రోజే చెప్పాలి. మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏదో పనికిరాని ముచ్చట్లు చెప్పకుండా ఇట్లాంటి ముచ్చట్లు చెప్పాలి. జనాల భూమిని మీరు మొత్తం ఏమో చేస్తున్నప్పుడు ఎందుకు చెప్పారు? జనాల మీద ప్రభావం చూపించే నిర్ణయం తీసుకున్నప్పుడు. ఇదంతా ఎవరి కుట్రనో తెలియదు. ప్రభుత్వం కుట్ర ఇది, సర్కారు కుట్ర ఇది. ఏం జరగబోతుందో కానీ ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే 1,20,000 ఎకరాల భూమి మొత్తం కూడా సెబీ అండర్లోకి పోతుంది. ఇక ఒకసారి షేర్ మార్కెట్లోకి పోతే ఎట్లుంటుందో తెలుసు కదా. లేస్తాం, పడితే పడతాం. తెలంగాణకు తీవ్ర నష్టం చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.